చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి ప్రఖ్యాత తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్తగా భారత జాతికి ఆయన విశేష సేవలందించారు. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగా నిలిచి మహాకవి భారతిగా చిరకీర్తిని పొందారు. 3 విదేశీ భాషలు, 29 భారతీయ భాషలు నేర్చిన బహుభాషా కోవిదుడాయన. జాతీయవాదం, దేశభక్తి ఆయన రచనల్లో తొణికిసలాడుతాయి. సుబ్రహ్మణ్య భారతి రాసిన అనేక గీతాలు సంగీత కచేరీల్లోనూ, సినిమాల్లోనూ అఖండ ఆదరణ పొందాయి. ఆయన రాసిన కథలు నేటి సమాజానికి కూడా గొప్ప స్ఫూర్తినందిస్తాయి. అలాంటి ఓ చక్కని కథని ఇప్పుడు విందాం. పశ్చిమ కనుమల్లోని కుట్రాలం గ్రామ శివారులో ఉన్న కొండపైన ఓ పెద్ద మర్రి చెట్టుంది. ఆ మర్రి చెట్టు ఊడలపై 2 కాకులు జతకట్టి కాపురం చేస్తున్నాయి. ఓ రోజు ఆ జంటలోని మగకాకి చాలా దిగాలుగా ఉంది. అందుకు కారణమేంటోనని ఎంతో ప్రేమగా ఆరా తీసింది ఆడకాకి. 2 రోజుల క్రితం సుష్టుగా భోజనం చేసిన తాను మళ్లీ ఇప్పటి వరకు ఆహారం సంపాదించలేకపోయానని వాపోతోంది మగకాకి. ఆహారం కోసం 2 రోజులుగా చేసిన ప్రయాణంలో వర్షానికి తడిసి అనారోగ్యం పాలయ్యానని చెప్తోంది. జలుబు, ఒంటి నొప్పులతో పాటు జ్వరం వల్ల బాధపడుతున్నానని కలత చెందుతోంది. స్నేహితులు కూడా అందుబాటులో లేకపోవడంతో ఒంటరితనం తనని బాధిస్తోందని విచారిస్తోంది మగకాకి. మన పెళ్లైన కొత్తలో నేను నీ పక్కనుంటే చాలు, ఏ కష్టమో తెలియదని చెప్పేవాడివి. ఇప్పుడెందుకు నన్ను దూరం పెడుతున్నావని నిలదీస్తుంది ఆడకాకి. మునుపటి కంటే ఇప్పుడు నేను ఇంకా అందంగా ఉన్నానని నా స్నేహితులు చెప్పారు అంటోంది ఆడకాకి. బాయ్ ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా అని కొంటెగా ప్రశ్నిస్తుంది మగకాకి. తనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని, గర్ల్ ఫ్రెండ్స్ నా అందాన్ని మెచ్చారని బదులిస్తుంది ఆడకాకి. ఇంతలో తన రెక్కలు విదిలించుకుని కొంత ధైర్యాన్ని తెచ్చుకున్న మగకాకి మెల్లగా ఆకాశంలోకి ఎగురుతుంది. కొంత దూరం ప్రయాణించాక తనని ఎవరో వెంబడిస్తున్నారని గమనిస్తుంది. వెనక్కి తిరిగి చూడగా తన భార్యే తనని వెంబడిస్తోందని తెలిసి ఆశ్చర్యపోతుంది. తాను స్నేహితుల దగ్గరికి వెళ్తున్నానని చెప్తూ ఎందుకు వెంబడిస్తున్నావని భార్యను అడుగుతుంది మగకాకి. అనారోగ్యంగా ఉన్న తన భర్త పొరపాటున పడిపోతే అతని క్షేమాన్ని చూడటం తన బాధ్యత అని వివరిస్తుంది ఆడకాకి. అధైర్యపడొద్దని, తనకి ఆరోగ్యం కుదుటపడిందనే ధీమాని వ్యక్తం చేస్తుంది మగకాకి. ఎక్కడికి వెళ్తున్నాడో వివరం చెప్పమని ప్రాధేయపూర్వకంగా అడుగుతుంది భార్య. విక్రమసింగపురం వెళ్తున్నానని బదులిస్తాడు భర్త. అక్కడికి ఎందుకు వెళ్తున్నామని ప్రశ్నిస్తుంది భార్య. అక్కడ ఓ గొప్ప తమిళ కవి ఉన్నాడు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులకు తమిళ సాహిత్యం, వ్యాకరణం, భాషా సౌందర్యం గురించి చెప్తుంటాడు. నాకు మానవ భాష అర్థమవుతుందని నీకు తెలుసు కదా, తమిళ భాష నేర్చుకుందామని నా కోరిక అని చెప్తుంది మగకాకి. తమిళ సాహిత్యం, వ్యాకరణం నేర్చుకుని ఏం సాధిస్తావు అని అడిగింది ఆడకాకి. మన కాకుల భాషను లోకులు కాకుల రొద అని ఎద్దేవా చేస్తుంటారు. అది మన జాతికి అవమానం. మన జాతి గౌరవం పెంచటానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ముందుగా నేను తమిళం నేర్చుకుంటాను. ఆ భాషలోని వ్యాకరణాన్ని, సామెతలు, కథలు, భాషా సౌందర్యాన్ని మన కాకుల భాషకు అన్వయిస్తాను. మన భాషకు మాధుర్యాన్ని, గౌరవాన్ని తీసుకొస్తాను. అదే నా జీవిత లక్ష్యం అని స్పష్టం చేసింది మగకాకి. నీ ఆశయం మంచిదే, కానీ నీకంటే ముందు ఇలాంటి కృషి చేసిన మహానుభావుడొకడు మన జాతిలో ఉన్నాడు అంది భార్య. అందుకు ఆశ్చర్యపోతూ ఎవరతను అని ఎంతో ఉత్సాహంగా అడిగాడు భర్త. మా నాన్నగారు అని సంతోషంగా చెప్పింది భార్య. మా నాన్నగారు ఓ తమిళ భాషా పండితుని ఇంటి చూరులో ఉండేవారు. తన శిష్యులకు ఆ పండితుడు నేర్పిన తమిళ ఛందస్సు, సామెతలు, నుడికారాలు, సాహిత్యం అంతా మా నాన్న ఆపూసన పట్టాడు. వాటిని కాకి భాషకు అన్వయించి పద్యాలు, గద్యాలు రచించాడు. అలా రాసిన వేలాది కావ్యాలను కాకి సామ్రాజ్యపు కొలువులో అందజేయాలనుకున్నాడు. కాకి సామ్రాట్ని కలవకుండానే మా నాన్న మరణించాడు. ఆ సాహిత్యం అంతా ఇప్పటికీ మా ఇంట్లో భద్రంగా ఉంది అని వివరిస్తుంది ఆడకాకి. మా నాన్నకు మగ సంతానం లేదు, నేనొక్కతినే సంతానం. మన కాకి సామ్రాజ్యం నియమ నిబంధనల ప్రకారం
ఆడకాకి మన సామ్రాట్తో ఎలాంటి సంప్రదింపులు జరపరాదు. అందుకే నేను ఏ ప్రయత్నమూ చేయలేదు. నాతో రా, మా నాన్న రాసిన కాకి భాషా సాహిత్యం నీకు అందజేస్తాను. కాకి సామ్రాజ్య చక్రవర్తికి వాటిని సమర్పించు. ఆయన నిన్ను ధన కనక వస్తు వాహనాలతో ఘనంగా సత్కరిస్తారు. కాకుల లోకంలోనే కాదు, సర్వలోకాలలో నీకు గొప్ప కీర్తి లభిస్తుంది అని తన భర్తకు నచ్చజెప్పి తన ఇంటికి అతనితో కలిసి బయలుదేరుతుంది ఆడకాకి. సంపద, కీర్తి పట్ల తనకు వ్యామోహం లేదని, కాకి జాతిని ఉద్ధరించటానికి తాను సిద్ధమని చెప్తూ తన భార్య వెంట బయలుదేరుతుంది మగకాకి. ఇంతలో ఆ అందమైన పశ్చిమ కనుమల్లో ప్రకృతి మరింత సౌందర్యాన్ని సంతరించుకుంది. కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు, సుందర వనాలు సరికొత్త శోభను అద్దుకున్నాయి. వాటిని చూసి ముచ్చటపడి అక్కడ ప్రత్యక్షమయ్యాడు మన్మథుడు. ఎంతో సంబరంగా తన మన్మథ బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఎదురుగా వెళ్తోన్న కాకి జంట అతని కంటపడింది. ఆ జంటపై తన బాణాన్ని సంధించాడు మన్మథుడు. జంట కాకులపై మన్మథ బాణం తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇంటికి చేరిన కాకి జంట ఆ రోజంతా ప్రణయగీతాలు పాడాయి. మరుసటి రోజు ప్రేమ నృత్యాలతో కదం తొక్కాయి. మరొక రోజు తమ కర్తవ్యం కోసం బయలుదేరబోయాయి. తనకి చిక్కిన వారిని మన్మథుడు అస్సలే వదలడు. మరోసారి మన్మథ బాణం కాకుల జంటపై వదిలాడు. దాంతో ఆ కాకి జంట ప్రేమలో మునిగింది. రోజులన్నీ ఇలాగే గడిచిపోయాయి. ప్రేమలో మునిగిన ఆ జంట కాకులు ఎప్పటికీ తేలలేదు. కాకి భాషకు సాహిత్య గౌరవం తేవాలనే ఆశయాన్ని మగకాకి మర్చిపోయింది. ఆ ఆశయాన్ని తన భర్తకు గుర్తు చేయాలనే ఎరుకను ఆడకాకి మర్చిపోయింది. కాకుల భాష ఎప్పటికీ కాకుల రొదగా, కాకి గోలగా మిగిలిపోయింది. అలనాడు మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన కథ ఇది. ఈనాటి సమాజానికి కూడా గొప్ప సందేశాన్నిస్తుంది. లేత వయస్సులోనే ప్రేమలో పడిపోతున్న పిల్లలకు ఇది ఒక గుణపాఠం. చదువులో రాణించలేక, చదువును కొనసాగించలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కాలేజీ చదువుల్లో యుక్త వయసులో ప్రేమలో మునిగితే కెరీర్ని కోల్పోతున్నారు. స్కూల్ పిల్లలు కూడా ప్రేమలో మునిగితే ఆ తల్లిదండ్రుల మనోవేదన మాటలకందని విషాదమే. ప్రేమ పేరుతో ద్వేషాలు, మోసాలు, హత్యలు, ఆత్మహత్యలు, ఇలాంటి వారికి కనువిప్పు కలిగించే గాథ ఈ కథ. జీవిత లక్ష్యం మరిచి ప్రేమలో మునిగి కాకుల్లా బతకొద్దు. ఉన్నత లక్ష్యాలు సాధించి ప్రేమికుల ప్రేమతో పాటు అమ్మానాన్నల ప్రేమను, సమాజ ప్రేమను కూడా గెలవండి.